ఆ బాలికకు రాష్ట్ర అసెంబ్లీ హాలులో అడుగుపెట్టే అవకాశం దక్కింది. వీవీఐపీలకు దక్కని అదృష్టం ఆ బాలికను వరించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర మంత్రుల సమక్షంలో సాధారణ అసెంబ్లీకి ఏమాత్రం తీసిపోని విధంగా జరిగిన మాక్ అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. కలలో కూడా ఊహించని అదృష్టం దక్కడంతో ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలిక పేరు వడ్లమూడి లక్ష్మీదుర్గ. కొత్తపట్నం జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మీదుర్గ మాక్ అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. మాక్ అసెంబ్లీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు లక్ష్మీదుర్గ ప్రశ్నలను కూడా సిద్ధం చేసుకుంది. అయితే మంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం రావడంతో తన వాణిని వినిపించలేకపోయానని తెలిపింది. అయితే ప్రభుత్వ పెద్దలందరినీ దగ్గరగా చూడడంతో పాటు వారితో కలిసి ఫోటోలు దిగటం నా జీవితంలో మరువలేని క్షణాలని లక్ష్మీదుర్గ తెలిపింది. లక్ష్మీదుర్గతో పాటు జిల్లా నుంచి బాలికలకు గైడ్గా వెళ్లిన ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వర్ కూడా అసెంబ్లీలోకి వెళ్లి చూడటం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులను కలవటం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొన్న జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు మన ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మాక్ అసెంబ్లీని అయితే కండక్ట్ చేసింది. ఆ మాక్ అసెంబ్లీలో నేను మన ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ తరపున ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యి అందులో అడుగుపెట్టాను. ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పట్ల ఒక అవగాహన అయితే నాకు కలిగింది. అందులో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు, మన స్పీకర్ గారు, అలాగే మిగతా మినిస్టర్స్ అందరూ వచ్చి మాతో సమయం కేటాయించారు. అందులో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మనకి ఎంతో వాల్యుబుల్ స్పీచ్ అయితే ఇచ్చారనమాట. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పిల్లలను ఎంతో అవగాహన అంటే రాజ్యాంగం పట్ల ఎంతో అవగాహన పెంపొందించేందుకు చాలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మళ్ళీ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేసిన తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి, లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి అయితే మమ్మల్ని తీసుకెళ్ళి రియల్గా అయితే చూపించారనమాట. నాకైతే స్పీకర్ అంటే ఎవరు, అసెంబ్లీ అంటే ఏంది, స్పీకర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, రూలింగ్ పార్టీ అంటే ఏంది, అపోజిషన్ పార్టీ అంటే ఏంది, ఎమ్మెల్యే అంటే ఎవరు, మినిస్టర్ అంటే ఎవరు అని నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఇటువంటి అవకాశం, ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు కలిగినందుకు నేను చాలా వండర్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నియోజకవర్గం అనేది సార్ అంటే సముద్ర తీర ప్రాంతం, సీ కోస్ట్ ఏరియా. ఈ సీ కోస్ట్ ఏరియాలో మత్స్యకారులు చాలా ఎక్కువగా ఉంటారు. సముద్రపు వేట అన్ని కాలాల్లో అందుబాటులో ఉండదు కాబట్టి వాళ్ళు వేరే ప్రాంతాలకు వాళ్ళ పనుల కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం వలస వెళ్ళిపోతుంటారు. అలా వలస వెళ్ళిపోవడం వలన వాళ్ళ పిల్లల చదువులు చాలా దెబ్బతింటున్నాయి. కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా సార్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, అటువంటి వాటి ద్వారా వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నేను చెప్పాలనుకున్నాను. అటువంటి బిల్లునే ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టారు కూడా. ఆ అసెంబ్లీ జరిగింది కదా, ఆ అసెంబ్లీలో అటువంటి బిల్లునే ప్రవేశపెట్టారు. అదే ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ కనుక చూసుకున్నట్లయితే రూరల్ ఏరియా. ఈ రూరల్ ఏరియాలో ఇప్పటికి కూడా బాల్య వివాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, చైల్డ్ మ్యారేజెస్. ఇట్లాంటివన్నీ పిల్లల్ని అలా చేయకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో నేను అయితే అడగాలనుకున్నాను సార్. కానీ నాకు అటువంటి అవకాశం కలిగించినందుకు మన ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రియల్ అసెంబ్లీ చూసినాకైతే సార్ ఇప్పుడు ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళకైనా అందులో పర్మిషన్ అనేది ఉండదు. అటువంటి పర్మిషన్ నాకు ఎమ్మెల్యేగా, మన కాన్స్టిట్యుయెన్సీ ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా నేను అక్కడికి ఎమ్మెల్యేగా అడుగు పెట్టడం అనేది చాలా వండర్ఫుల్ ఫీలింగ్గా నేను భావిస్తున్నాను సార్. ఎవరికి దక్కదు. నాకు మన మామూలుగా ఒక హై స్కూల్ స్టూడెంట్గా నేను అందులోకి అడుగు పెట్టడం అనేది చాలా మంచిగా అనిపించింది. నేను మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పిల్లలకి ఎస్కార్ట్గా వెళ్ళానండి. మాకు 3 days అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు వెళ్ళాము. మళ్ళా 26వ తేదీ సాయంత్రం మేము ఇక్కడికి రావటం అనేది జరిగింది. మొత్తము 8 నియోజకవర్గాల నుంచి 8 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు. అందులో ఆడపిల్లలు 3 పాల్గొనడం అనేది జరిగింది. కొత్తపట్నం ఒంగోలు నియోజకవర్గం నుంచి ఒక పాప లక్ష్మీ పూజిత, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గం నుంచి గాయం వర్షిత, అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి రమేశ్రీ, 3 ఆడపిల్లలు, మిగతా 5 మంది అబ్బాయిలు సెలెక్ట్ అవ్వటం జరిగింది. అందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు నియోజకవర్గంకు సంబంధించిన రమేశ్రీని హోమ్ మినిస్టర్గా
మాట్లాడటం, హోమ్ మినిస్టర్గా పదవి ఇవ్వటం అనేది జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసింది. ఈమె కూడా అవకాశం వస్తే మా కొత్తపట్నానికి సంబంధించిన సమస్యలు చెప్పాలి అని అనుకున్నది, మొత్తం రెడీ చేసుకుంది. అయితే తక్కువ సమయము ఉండటం వల్ల అందరికీ అవకాశం ఇవ్వలేకపోయారు. మొత్తంగా 175 మంది ఎమ్మెల్యేల ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే పిల్లలకి ఇంత చిన్న వయసులో ఒక చక్కని అవగాహన, మేము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పుస్తకాల్లో చెప్పింది వాళ్ళకి నిజ జీవితంలో తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. శాసనసభ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, అసలు ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటి, ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి అనేది చాలా కళ్ళకి కట్టినట్టుగా చెప్పడం అనేది గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఇంత చక్కనిగా అవకాశం కల్పించిన విద్యాశాఖ మంత్రికి, అసలు సీఎం గారికి కూడా, అసలు మా పిల్లలకైతే మేము ఎంత అవకాశం అంటే ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. మేము మా జీవితంలో అందులోకి వెళ్ళగలుగుతామో లేదో కానీ మాకు నిలబడి దగ్గరుండి శాసనసభని, శాసన మండలిని చూపించారు. ప్రభుత్వ పాఠశాలని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు జీవితంలో ఒక మరపురాని అనుభవం అనమాట. మంచి పౌరులుగా తయారు కావాలి, రాజ్యాంగ విలువల్ని గౌరవించే దానికే మీకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వ్యయ ప్రయాసులకు, అంటే అందరూ రాష్ట్ర స్థాయి అధికారులు వీళ్ళ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. ఇట్లాంటి కార్యక్రమంలో పాపతో పాటు నేను వెళ్ళటం, ప్రకాశం జిల్లాకి ఎస్కార్ట్గా వెళ్ళటం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా జీవితంలో ఇట్లాంటిది రాకపోయేదేమో, పిల్లల ద్వారా నాకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు.